కట్టమైసమ్మ దేవాలయము ఇది చాలా అతి పురాతనమైనటువంటి ఇది దేవాలయము. ఆ పురాతన కాలంలోనే వ్యవసాయదారులు అందరూ కూడా తమ పండిన పంటలుని కు- వాళ్ళు అమ్మవారి దగ్గర పూజలు చేసుకొని మరి బోనాలు సమర్పించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరిపేవారు. ఆ ఆ యొక్క దేవాలయంని నేను ఒక ఫౌండర్గా ఈ యొక్క నేరేడుమెట్టు ప్రాంతంలో ఈ మల్కాజిగిరి ప్రాంతంలో ఒక నాయకుడిగా ఉన్నాను కాబట్టి అది చిన్న గుడిని ఇప్పుడు ఇంత పెద్ద గుడిగా మారడానికి కారణము నేనే బాలలింగం. భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇక్కడ సేవలు ఫౌండర్ మల్కాజిగిరిలో చేస్తున్నా. దానికి మెట్లు లేవు, ఖాళీ గుడికి చిన్న గుడి ఉండే, దానికి నడక లేదు కూడా లేదు. చిన్న పిల్లబాట మీద పైకి ఎక్కేవాళ్ళు అది దేవాలయంని. దాన్ని అక్కడ ఒక కమిటీ, లారీల అసోసియేషన్ కమిటీ ద్వారా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని పెట్టి నేను ఇంత అది అంత పెద్ద దేవాలయము చేయడం అనేది జరిగింది. మరి ప్రతి సంవత్సరము కూడా ఆ దేవాలయంలో బోనాల జాతర జరుగుతుంది, సంక్రాంతి పండుగ జాతర జరుగుతుంది, దసరా ఉత్సవం జరుగుతుంది, జంబి ఉత్సవం జరుగుతుంది, నవగ్రహ దీపావళికి నవగ్రహాలు అది మన అమ్మవారు దేవతలు అప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతాయి. ఇవన్నీ కార్యక్రమాలు బోనాల కార్యక్రమాలు పెద్దగా జరుగుతుంది అక్కడ. మరి మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవాలయంకి వచ్చి మరి అక్కడ అన్ని రకాలుగా పూజలు అందించడమే కాకుండా బోనాలు సేవలు చేయడమే కాకుండా అక్కడ వాళ్ళ బండ్లను కూడా పూజలు చేసుకొని వేలాది మంది ప్రజలు వస్తారు అక్కడ. పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మంచి అభివృద్ధి పదంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ విజయదుర్గ శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం అని మేమే నామకరణం చేయడం జరిగింది. కట్టమైసమ్మ దేవాలయం శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం. నేనే కమిటీ, నేనే హెడ్, నేనే అడ్వైజరు, మేమంతా ఉంది అక్కడ. ప్రెసిడెంట్ ఉన్నారు, మరియు దానికి బాడీ ఉంది. దానికి మరి మంచిగా సజావుగా సాగుతున్నటువంటి దేవాలయం. అన్ఎక్స్పెక్టెడ్గా మరి నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. మరి అది ఎప్పటి నుంచో మన మత వ్యతిరేక శక్తులు, ఇతర మతస్థులు దాని మీద కన్నేసి బయట కూడా మొన్నటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఏదో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చేయడానికి పూనుకోవడం అనేది జరిగింది. వాళ్ళు రాత్రి 9 గంటల ప్రాంతంలో గుడిని బంద్ చేసిన తర్వాత, బ్రాహ్మణులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒకడు వాడు ముస్లిం వ్యక్తి అందులోకి ప్రవేశించి గుడిలో ప్రవేశించి దాంట్లో వాడు బట్టలు ఇప్పి మూత్రము అవన్నీ కూడా చేయడము, అందులో దాని అంతా అపవిత్రం చేసి మొత్తం అంతా కూడా చేయడం అనేది. లేదు అంతా వాళ్ళు అలాంటి రాజకీయాలు కానీ ఇవి కానీ ఏం జరుగుతుందో కానీ రాజకీయాలు అంటే ఇంతవరకు అయితే ఏం కాలే. రాత్రి జరుగుతుందే, రాత్రి జరిగిన సంఘటనే పురస్కరించుకొని ఇదంతా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. రసబస యూత్ మన హిందూ వ్యతిరేక శక్తులే అది చేసిన సంఘటన. ఇది మన హిందువులలో కావాలని హిందువులలో ఎవరు కూడా అమ్మవారికి చేయరు, భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు. కానీ ఎలాంటిది కూడా సంకోచం లేదు. మన హిందువులు చేసిరు అనేది మాత్రం ఎలాంటిది లేదు. వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు, చేయబోరు కూడా. పోలీసులు ఏవైతే మేమంతా డిమాండ్ చేసినాం. నేనైతే మెజిస్ట్రేట్ని తీసుకురామన్నా. మెజిస్ట్రేట్ ఎందుకంటే చిన్న సంఘటనలు జరిగితే కూడా మెజిస్ట్రేట్ని తీసుకొచ్చి రికార్డ్ చేసుకొని పోతారు, ఎంఆర్ఓని తెస్తారు, ఆర్డీఓ వస్తారు, రికార్డ్ చేయాలి. ఎందుకంటే సంఘటన ప్రత్యక్షంగా ఉంది. అది వ్యక్తిని మేము పట్టించినాం. వ్యక్తిని అక్కడ జరుగుతున్న దానికి మన యూత్ అక్కడ పెట్రోల్ పంప్ ఉంది కాబట్టి అక్కడ కొంతమంది చూసి పట్టుకొని వాడిని కొట్టలే అని పట్టుకొని వాడిని బయటికి లాగి వానికి బట్టలు వేయించి పోలీసులకు అప్పగించినాం. వాడు చేసిన సంఘటన వానితోనే కడిగిపించినాం. మా వాళ్ళు కూడా కడిగినారు. పొద్దున కూడా మళ్ళీ కడిగినాం. పొద్దున కూడా గుమ్మడికాయ కొట్టినాం. గుమ్మడికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ నేను కూడా కొట్టినా. అక్కడ అంత పొద్దున్న ఆ కార్యక్రమం చేసి మీద గుడి కూడా అంతా కడిగిని మళ్ళీ పవిత్రతగా మళ్ళీ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి చట్టము దీని మీద మంచి చర్యలు తీసుకోవాలి. దాని మీద వాడు దాని వెనుకలు ఓడున్నాడు
మరి ఆ వ్యక్తులు బంగ్లాదేశోడా, పాకిస్తానోడా, ఓల్డ్ సిటోడా, ఈ మోలాలి ప్రాంతం మల్కాజ్గిరోడా, ఎక్కడో వాడు ఆడు అది అనేది చాలా ఇంపార్టెంట్‌గా దాన్ని జాగ్రత్తగా ముఖ్యంగా కట్టమైసమ్మ గుడి దగ్గర ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే గుడి కమిటోళ్ళు పెద్దగా కనబడలేదు. గుడి కమిటీ అంతా ఉన్నారాడ. ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ గుడి కమిటీ నిన్న రాత్రి ఉన్నారు, ఇప్పుడు కనిపించలేదని. ఉన్నారు. గుడి జనరల్ సెక్రటరీ ఉన్నాడు. ఆ సంతోష్ సెక్రటరీ ఉన్నారు. నేను ఉన్నా. ఆ ప్రెసిడెంట్ రెగ్యులర్ గా పాపం ఆలయంలో ఆ ఉండేవాళ్ళు. ప్రెసిడెంట్ గోపాలు ఆయనకు కొద్దిగా ఆయనకు టెస్టులు ఉన్నాయి, హెల్త్ టెస్టులు డాక్టర్ అపాయింట్ ఉందని మరి రాత్రి ఉండి పొద్దున పరిగెత్తడం అనే అక్కడ అపాయింట్మెంట్ ఉందని అక్కడ వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఉన్నారు, మెంబర్లు అందరూ ఉన్నారు, ఎవరు లేరు అనేది ఏమి లేదు, అంతా ఉన్నారు. కానీ ఏంటంటే అలజడి జరుగుతూనే ఉన్నది కదా, అందులో భాగస్తులుగా ఉన్నారు, అలా కార్యక్రమంలో ఉన్నారు. నేను కమిటీ అది ఇది అని ఏమి చెప్పడానికి అక్కడ ఏముంటుంది, ప్రజలంతా వచ్చిర్రు అందరూ హిందూ శక్తులు అన్ని, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, మరి ఇతర కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ అందరూ మనం వచ్చినాం అక్కడ. వేరే ఇదని లేదు అక్కడ. ఎవరు ఆ జోగినీళ్ళు వచ్చినారు, అందరు పబ్లిక్ వచ్చినారు. అక్కడ అమ్మవారి దిక్కు వచ్చేటోళ్ళు, పూజలు చేసేటోళ్ళు అంతా ఈ విషయం సంఘటన తెలియగానే పొద్దున అంతా జమ అయిపోయి అక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుంది అలా. పెద్ద పెద్ద ఆలయము, చాలా విరాళాలు వస్తాయి, చాలా నిధి ఉంది ఆ ఆలయంలో, ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోరా అని కొంతమంది విమర్శిస్తున్నారు. అట్లా ఏం లేదు అక్కడ. ఇంతవరకు మనకు అలాంటి అవకాశం రాలే. సెక్యూరిటీని పెట్టుకునేంత అవకాశం మాకు ఏమి రాలేదు. పొద్దున నుంచి పంతులు వస్తారు, ఓపెన్ అవుతుంది, పూజలు అవుతాయి, అన్ని రకాలుగా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, గుడి అంతా కడుగుతారు, నలుగురు పంతులు ఉన్నారు, పంతులు కూడా సేవలు అందిస్తారు. అవన్నీ క్లీన్ అంతా అవన్నీ జరుగుతూనే ఉంటాయి. యథాస్థితిగా పూజలు అంతా జరుగుతూనే ఉన్నది అక్కడ. ఏమి ఇలాంటి సంఘటన ఇట్లా జరుగుతుంది అని ఊహించడానికి మన ఊహకందనేటువంటి విషయము ఈరోజు రాత్రి జరిగిన సంఘటన అది. ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడతాం. ఇప్పుడు మాకు అకౌంట్ ఉంది, అక్కడి నుంచి ఏమి డబ్బులు వచ్చినా ఏం చేసినా గుడి అభివృద్ధి కొరకే ప్రతి పైసా ఖర్చు పెడతాము, అభివృద్ధికే ఖర్చు పెడతాము. మళ్ళా బ్యాంక్ అకౌంట్ ఉంది దేవాలయంకు, ప్రతి పైసా కూడా డొనేషన్లు కానీ అన్నీ కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, లెక్కలు ఉంటాయి, అన్ని పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది. దీంట్లో ఎక్కడ మా ఇది లేదు, తప్పుడు చర్యలు కానీ ఏది అంటే ఏమీ లేదు. మంచిగా ఇప్పుడు రోజుకు గుడి మళ్ళీ కింద కూడా అన్ని రూములు అవన్నీ కూడా మంచిగా చేయడము, ప్రజలు వచ్చిన భక్తులు అక్కడ వండుతారు, వంటలు చేస్తారు, అమ్మవారికి అవన్నీ చేస్తారు, కార్యక్రమాలు తీసుకుంటారు, అన్నీ మంచిగా భక్తులకు రోజుకు సౌకర్యం మెరుగవుతుంది. ఆడ కెమెరాలు ఉన్నాయి, ఆడ దానికి కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ జరిగింది సంఘటన, దుర్ఘటన చాలా తప్పుగా జరిగింది. అది ఎట్లా జరిగింది, అది దాని వెనకాల ఎవరు ప్లాన్ ఉంది, తుర్కోళ్ళు ఎవరు వెనకాల అనేది పోలీసులు, ఇప్పుడు కమిషనరు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము దాన్ని వెనకాల అదంతా లాగుతాము, దాన్ని మొత్తం లాగుతామని చెప్తున్నారు. అవన్నీ కూడా చూడండి, మనము ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. దుష్ట శక్తులు ఎవరైతే ఇలాంటి సంఘటనలు వేరే మతస్థులు ఎవరైనా సరే ఇటువంటి దుర్ఘటన సమస్యలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఆ కూరగాయల చెందిన వ్యక్తి అని మనం తేలితే అక్కడ ముస్లింలు ఎవరు అందరినీ ఏర్పారేస్తాం. అక్కడ ఎవరిని కూడా ముస్లిం పెట్టింది, ముస్లిం మతస్థుడు అక్కడ కూరగాయల షాపుల ఇలా ఆదివారం, ఈరోజు ఆదివారం ఇక్కడ అన్ని దుకాణాలు పెట్టేది ఉండే. ఈరోజు అన్ని దుకాణాలు పెడతారు ఆదివారం. మేము అనుమతించినాం దుకాణాలు పెట్టుకొని బతకని ప్రజలు, అందుబాటులో కూడా కూరగాయలు దొరుకుతాయి, అందరూ కూడా ఉపాధి దొరుకుతుంది అని మేము దాన్ని పెట్టనిస్తున్నాం. గుడికాడ ఇక్కడికి అసలు వాస్తవంగా చెప్తే మల్కాజ్గిరి మున్సిపాలిటీలో నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ పథకాన్ని తీసుకొచ్చిన. అందరూ ప్రజలు కూడా చాలామంది అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం చేసిన ఈ కూరగాయల మార్కెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలా, మన ఇంటి దగ్గరనే మార్కెట్ వస్తుంది కాబట్టి మన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, కొంటారు, మంచిగా దగ్గర ఉంటుందని చేసింది నేనే. కౌన్సిల్ తీర్మానం చేసింది నేనే, కలెక్టర్కి పంపించింది, కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కౌన్సిల్లో పెట్టినా, లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళంతా తీసుకొని పెద్ద ప్రోగ్రాములు చేసి ఆ విధంగా ప్రజలందరూ బతికితే మాకు సంతోషం కదండి. వాడు వీడని లేదు. కానీ ఎవడైతే తప్పు ముస్లిం మతం అని క్రిస్టియన్ ఎవడు కూడా వాడు మతం వాడి వరకు వాని మసీదు వరకు ఉండాలి. కానీ హిందూ దేవాలయాలకు వచ్చి హిందువుల దేవాలయాలకే రానికి లేదాడు. హిందూ దేవాలయంలో వచ్చి అపవిత్రం చేస్తే ఊరుకుంటారా? అక్కడ దుకాణం కాదు కదా, వాడిని ఏరి పారేస్తాం. ఎంతమంది ఆడ ముస్లిం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేస్తాం. అక్కడ అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ పిల్లలు ఉన్నారు, బిఎంఎస్ ఉంది, వాళ్ళందరూ ఉండే వాళ్ళకందరూ కూడా మేమంతా ఒక పద్ధతిలో చేయించినది, మున్సిపల్ త్రూ చేయించిన చట్టం అండి. చట్టం ఎలా చేస్తే అలా చేయాలి. నేనేం చెప్తున్నా అంటే చట్టము
చట్టానికి మించినోడు అతిథుడు ఎవడు కూడా లేడు కదా, చట్టం ఏం చర్య తీసుకుంటుందో అది చేస్తారు. వాడు చేసిన అదే దుబాయ్లో అయితే పాకిస్తాన్లో అయితే వాడిని ఇలా మసీదులో చేస్తే వాడిని తల తీసేస్తారు. దుబాయ్లో సౌత్ అరేబియాలో ఆ చట్టాలు వేరే ఉంటాయి. వాడిని చంపేస్తారు, ఎల్లకాలం వాడిని జైలు పాలు చేసేస్తారు కూడా. ఆ చట్టాలే వేరు. ఇంకా మనం మన దీంట్ లోపల ఆ చట్టాలు అంత పెద్ద కఠినమైన చట్టం లేదు. మన ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్యంగా బతుకురా, మంచిగా ఉండండి, ఉపాధి చేసుకో, వాడికి దుగ్నమి అమ్ముకో, ఏమైనా చేసుకో. మేము ఎక్కడైనా ముస్లింల మీద హిందువులు ఎక్కడ కూడా ఏ సంఘటన చేయలే. ఎక్కడైనా చేశారా? పోనీ చర్చిల దగ్గర పోయి ఏమైనా చేశారా? మసీదులకు దూరి ఏమైనా చేశారా? ఇక్కడ ఏం చేయలే. అలాంటి సంఘటనలు లేవు. వీళ్ళే మరి ముస్లింకి సంబంధించిన కొంతమంది తుర్కోళ్ళే అక్కడక్కడ చేస్తున్నారు. మనం కీసర్లు అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఇవన్నీ గలీజ్ పనులు, ఇవన్నీ అన్యమతస్తులు చేస్తున్నారు. కానీ హిందువులు ఎక్కడ చేస్తున్నారండి? హిందువులు ఇక్కడ చేస్తలేరు. హిందువులు ప్రజాస్వామ్యంగా ఉన్నారు, సెక్యులర్గా ఉన్నారు. ఎవరైనా బతకని అంటాం కానీ చెడిపోమని చెప్పము. వాని కూడా మంచి కోఆపరేషన్ చేస్తాం మనం. కానీ ఇటువంటి వాడిని చేసిండో పోలీసులు వాని మీద చట్టపరంగా చర్యలు చేపట్టాలి. చేపట్టకపోతే 13వ తేదీన నాడు రేపు 12 రేపు మీటింగ్ ఉంది మాకు, దేవాలయంలో మీటింగ్ ఉంది. అందరినీ నేనే పిలిచాను. అందరినీ పోలీసు వాళ్ళు, కమిషనర్ కూడా వస్తున్నాడు, సర్కిల్ కూడా వస్తున్నాడు. పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాము. అక్కడ జరుగుతున్న అదంతా కూడా నిర్ణయం చేసి ఒక తీర్మానం చేస్తాము. తీర్మానం ప్రకారంగా ముందుకు పోతాం. వాడికి ఏం పట్టింది, ఏం పడలేదు, అదంతా కూడా మేము కూడా దాని మీద విట్నెస్లో మేము కూడా మా దగ్గర కూడా తీసుకుపోతారు. మా దేవాలయం జరిగింది కాబట్టి మా కమిటీ బాధ్యత వహిస్తుంది కాబట్టి మేమందరం కూడా రాసిచ్చేసినాము. మళ్ళీ కూడా తీర్మానం చేసి ఇస్తాం. రేపు కూడా ఒక తీర్మానం చేసి జరిగిన దాని మీద మిసలు చట్టపరంగా వాళ్ళు చర్యలు చేపట్టాలి. లేకపోతే మేము పెద్ద ఎత్తున కమిషనరేట్ను కూడా ముట్టడిస్తాం. హిందూ మతస్థులు అందరూ కూడా, విశ్వ హిందూ పరిషత్ అందరినీ కూడా నేనే ఆపిన. ఇప్పుడు నేనే అందరినీ ఆడ క్లోజ్ చేసిన. వద్దు, పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఆపాలని చెప్పి నేను ఓపెన్గా డిక్లేర్ చేసిన. ఆడ అందరూ చేసేసి అందరినీ డిస్పజ్ చేయడం అనేది జరిగింది. అయినా కూడా యువకులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు పౌరుషంతో ఉన్నారు కాబట్టి అది కూడా కొద్దిగా గడిబడులు జరిగినాయి. ఆడ పెద్ద ఎత్తున వాళ్ళు యూత్ ఒప్పుకుంటలేదు. అయినా కూడా శాంతపరిచి ఈరోజు క్లోజ్ చేశాము. రేపు మీటింగు తర్వాత తదుపరి కార్యక్రమం కూడా జారీగా ఉంటుంది. ఇక్కడ జరిగినట్టు ఇంకా వేరే గుళ్ళల్లో ఎక్కడ జరగడానికి లేదు. అట్లా జరగదు కూడా. జరిగితే పోలీసులు, ప్రభుత్వందే బాధ్యత. ఈ రేవంత్ సర్కార్ వచ్చినాకనే ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి. అంతకుముందు ఎక్కడ లేదు. ఎందుకంటే ముస్లింలను లేపుతా ఉన్నారు, పైకి తీసుకొస్తా ఉన్నారు. అట్లా అయిపోయింది కదా. ఇప్పుడు కనిపిస్తూనే ఉంది కదా. మొన్నదాకా కాంగ్రెస్ వాళ్ళు ఆ సర్కార్ను పట్టుకున్నారు. ఎవరైనా సెక్యులరిజం, ప్రజాస్వామ్యం అని కూడా మాట్లాడారు. ఇప్పుడైతే ఈయన ఓపెన్గా ముస్లింలకు మద్దతు ఇస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. అట్లా ఇవ్వద్దు కదా. అట్లా ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోరా? ప్రజలు ఎందుకు సైలెంట్ ఉన్నారంటే వింటున్నారు. ఇక ప్రభుత్వంకు కాలం చెల్లుతున్నట్టే ఉంటుంది. ఇక ప్రజలు ఓటు ద్వారా ఒక ఆయుధం ఉంటుంది, దాని ద్వారా ఈ ప్రభుత్వానికి రేపు చెల్లుచీట అవుతుంది. అది మాత్రం జరుగుతుంది కంపల్సరీ. ఇవన్నీ చూస్తారా? 1, 2, 3, 4 జరుగుతూనే ఉంటున్నాయి. ఇది జరిగినాయి కూడా. మళ్ళీ ఇక్కడ కూడా జరిగింది. రేపు ఇట్నే జరిగింది అనుకో, ఆయన ప్రభుత్వం ఉంటుందా? దించేస్తారు కదా. ఎవడైనా ఇలాంటి ఈరోజు ఇంత సంఘటన జరిగితే ఎవరు రాలే కాంగ్రెస్ తరఫున. ఆ యూత్, ఇక్కడ లోకల్ యూత్ కూడా మాతో కలిసిర్రు. అది చాలా సంతోషకరమైన. లోకల్ యూత్ కాంగ్రెస్ అదే లోకల్ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది వచ్చినారు. పెద్ద నాయకులు కానీ కాంగ్రెస్ యూత్ అంటున్నాం కదా, యువకులు తిరిగేటోళ్ళు కొంతమంది వచ్చినారు. వాళ్ళని వెల్కమ్ చేసినాం కదా మేము. వాళ్ళు కూడా చేసినాం కదా, వెల్కమ్ చేసినాం. అది జరుగుతుంది. వాళ్ళు కూడా రేపు పొద్దున పాల్గొనాలి. వాళ్ళు పాల్గొనకున్నా సరేనండి. వాళ్ళు పాల్గొన సరే. హిందూ శక్తి ఇది ఊరుకోదు కదా, దాని మీద పడతాం కదా. రేపు మీటింగ్ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంకా అలజడి పెద్దగా చేయొద్దు. ప్రభుత్వానికి కూడా అవకాశం ఇచ్చినాం. ఈరోజు పోలీసుల మాట కూడా విన్నాము, అవకాశం ఇచ్చినాము. ఎంఆర్ఓ కూడా వచ్చినాడ. వచ్చిన తర్వాత ఇది పోనీ అండి, దీన్ని మేము చూస్తాము, ముంగటికి జరగకుండా చూస్తాము, ఇది చేస్తాము అన్నారు. రేపు మీటింగ్ కూడా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది. ఒక తీర్మానం అయితే చేస్తాం. ఏది జరిగినా ఇది మాత్రం ఇవాళ మనకు చాలా దుర్మార్గమైన రోజుగా మనం భావించాలి. ఎందుకంటే
ఇవాళ మనము ఎక్కడ పోయినా ఎవరైనా మన హిందూ సాంప్రదాయంలో మాత్రం చర్చికి పిలిచినా వెళ్తాము, చర్చిలో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాము. మనం అందరినీ ఇక్కడ మసీద్లోకి వెళ్తాము, దర్గాలకు వెళ్తాము, వాళ్ళు పిలిచిన అన్ని పార్టిసిపేట్ చేస్తాము. వాళ్ళ భగవంతుని మన భగవంతునిగా భావించి మనం అందరినీ ఏకంగా చూస్తాం. కానీ ఎక్కడ కూడా చూడండి ముస్లిమ్సే ఇప్పుడు ఇలా చేస్తున్నారు. కానీ దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ ప్రభుత్వం దీన్ని నైతికంగా బాధ్యత భావించి దీని సిబిఐ ఎంక్వైరీ అంటారా, ఇంకేదైనా ఎంక్వైరీ అంటారా, ఏసీ అసలు ఏం జరుగుతుంది, అది వాంటెడ్లీ చేసిరా లేకుంటే ఇంకేమన్నా కావాలని చేస్తురా, లేదా రాజకీయ దీని మీద ఏమైనా లబ్ధం పొందామని చెప్పి చేస్తురా, దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని భావించాలి. ఎందుకంటే మనం చూస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చూసినా ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని అంటూ ఉంటారు. కాబట్టి మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించి మరి దీనికి వారి ముందుకు వచ్చి స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మల్కాజ్గిరి స్థానికంగా ఉన్నటువంటి అంటే లోకల్ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఆలయాన్ని పరిశీలించలేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం మా పోలీస్ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ అంత ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉన్నది. వారు వచ్చారు, చూస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా మనకు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, అందుబాటులో ఉన్నారో లేదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏందో తెలియదు, మనం మాట్లాడలేము. కాబట్టి ఎవరైతే రాలేదని తెలుస్తుంది. దాన్ని ఎందుకు రాలేరు ఏందనేది తెలుస్తుంది కదా, మళ్ళీ వాళ్ళే వచ్చి వివరణిస్తారు. లోకల్ బీజేపీ ఫౌండర్ ఇక్కడ, దేవాలయం కూడా ఫౌండరే. నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన, కౌన్సిలర్గా చేసిన, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా నేను నిలబడిన, మున్సిపల్ చైర్మన్గా కూడా 1987లోనే భారతీయ జనతా పార్టీ తరఫున అప్పట్లో చేసిన. అప్పుడు 4 కౌన్సిలర్లు, తర్వాత 9 కౌన్సిలర్లు, ముగ్గురు కార్పొరేటర్లు రావడానికి కూడా నా యొక్క పాత్ర ఉంది. అందులో అందరినీ గెలిపించాము, బీజేపీని పటిష్టం చేశాము. అదేవిధంగా ఈ దేవాలయం చుట్టుముట్టు దేవాలయం అన్నీ కూడా వెంకటేశ్వర సేవ దేవాలయం కానీ, శివాలయం కానీ, ఇక్కడ దేవాలయం కానీ, ఇక్కడ మూడుగుళ్ళు దేవాలయం కానీ, కట్టమైసమ్మ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గణేశుని దేవాలయం కానీ 270, ఇక్కడ 218/1 ఈ దేవాలయానికంతా కూడా బాలింగమే కారణం, మేమే కారణం. ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ, వినాయక నగర్ కానీ స్థాపించడమే కాకుండా అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, ప్రభుత్వం యొక్క కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కాపాడినాం. కాపాడితేనే ఈ రోజున అలా ఆ ఆఫీసులు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. తర్వాత పోలీసు ఇన్స్పెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఇవన్నీ కూడా నేనే అప్లికేట్ ఇచ్చిన హైకోర్టుకు. ఆ డిఫెన్స్ కాలనీ వాళ్ళది, కాలనీ మాది, మా పార్కులని వాళ్ళు చేస్తే కూడా ఇది ముందు నుంచి ఇక్కడ ఉన్నాయిరా బాబు, ఇవన్నీ కూడా సబ్ ఆఫీసులని పికెటింగ్, పోలీస్ పికెటింగ్ కానీ అది ఉండే, పికెటింగ్ అక్కడికి వచ్చే ఉండే. అది కూడా మేము కౌన్సిలర్గా ఆ కాలం నుంచి ఒక సోషల్ వర్కర్గా చూసినాను కాబట్టి అది కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ అవన్నీ కూడా అక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా వాజ్పేయి నగర్ వేశాను, అంత భూమిని నేను కాపాడింది కాబట్టి అక్కడ మళ్ళీ ఇక్కడ ఏది వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఆఫీసులు కానివ్వండి, ముందదాకా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉండే, అక్కడ కోర్టు కూడా ఉండే. ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే. మరి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఆడ ఓపెన్ యూనివర్సిటీ ఒక సెక్షన్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే కేవలం బాలింగం చేసిన సేవలు అనేది నిదర్శనం. ఇప్పుడు కాదు, 1981 నుంచి నేను సోషల్ యాక్టివిటీలో యాక్టివ్ ఉన్నా. అంతకుముందు జనతా పార్టీకి ఉన్నా. ఆ తర్వాత 81లో బీజేపీ 80లో వచ్చింది కాబట్టి 81 నుంచి నేను బీజేపీలో కొనసాగుతూ మల్కాజిగిరి అభివృద్ధిలోనే నేను ముందుగా ఉంటూ ఈ దేవాలయాలను కూడా అభివృద్ధి పరిచిన, దేవాలయాల భూములు అవన్నీ ఉన్నాయంటే కాపాడింది ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రభుత్వంకు ఈరోజు ఉన్న ఆఫీసులు కూడా అన్నిటికీ నేను ముందు నడిచి ఇవన్నీ చేసినాం, ఇవన్నీ చూస్తున్నాం. మంచి కొరకు న్యాయం, ధర్మం, నీతి ఇవన్నిటి కోసమే ఇవన్నీ జరుగుతుంది. రేపు మళ్ళీ ఇప్పుడు 26వ తేదీ నాడు 23, 24, 25, 27 తేదీల్లో మాది బొడ్రాయి యూత్ ఉన్నది. మా యూత్ అంతా మా వాళ్ళందరూ కూడా జనార్దన్ కానీ, ఇంకా రమేష్ కానీ, అశోక్ కానీ, ఈశ్వర్ యాదవ్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా అనేకం ఉన్నారు, ఇక్కడ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహం చేస్తున్నాం. అది లక్షల రూపాయలతో జరుగుతుంది. అది అటువంటి అన్నదానాలు కానీ, హోమాలు, మళ్ళా శివల కళ్యాణము, శివపార్తుల కళ్యాణము, మరి బోనాల ఉత్సవము, ఇవన్నీ కూడా పూజలు, ప్రసాదాలు పెద్ద ఎత్తున ఊరంతా కూడా ఒక వెలుగు కార్యక్రమం 23, 24, 25 3 తేదీలలో ఉంది. 27 తేదీ నాడు అన్నదానం ఉంది. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.
ఎమ్మెల్యే ఎంపీని మిగతా ప్రతి ఒక్క పెద్ద మనిషిని గ్రామం బొడ్రాయి కార్యక్రమం కాబట్టి గతంలో మా పెద్దవాళ్ళు చేసిన దాన్ని అది పడిపోయింది. అది మళ్ళీ పునర్నిర్మాణం చేసినాం మనం 10 సంవత్సరాల కిందట చేసి ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ఫంక్షన్ మళ్ళీ ఇప్పుడు నెత్తి మీద వేసుకొని గ్రామ పెద్దలుగా మేము ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఇంత భక్తి శ్రద్ధలతోని మేము అమ్మవారిని కొలుస్తున్నాం. గ్రామాలు సంక్షేమంగా ఉండాలా, మల్కాజిగిరి ప్రాంతం అంతా సంక్షేమంగా ఉండాలని మేము కొలుస్తున్నాం అమ్మవారిని. ఇటువంటి అపవిత్ర శక్తులు వచ్చి అరాచకాలు సృష్టించి దుష్ట శక్తులు వీళ్ళు చెడగొట్టి దీన్ని అంతా చేస్తే దీన్ని ప్రజలు ఊరుకోరు. మాలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. అటువంటి వ్యక్తులకు చట్టపరంగా తీసుకోమంటున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే అధికారులకు భర్తం పడతాం. మన కమిషనరేట్ కూడా మేము ముట్టడిస్తాం. అవన్నీ జరుగుతాయి. ఈరోజు హెచ్చరించడం అనేది జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అన్ని వాళ్ళు వచ్చినారు. జోగినీళ్ళ కాడికి కూడా వచ్చినారు. అందరూ వచ్చి ఆడొక ఆమె కూడా సిగము ఆమె కూడా వచ్చేసి ముక్కలు చేయమన్నది. ఆమె ఇటువంటి దుష్టశక్తులను ముక్కలుగా నరకాల అపవిత్రము చేస్తారని ఆమె దీంట్లో కూడా ఆమె సంబోధన ఆమె వాక్యంలో కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మేము రేపు మీటింగ్ పెట్టి తదుపరి నిర్ణయాలు చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.